నీ లవ్ ఫెయిల్ అయ్యి బాధపడుతున్నావు కదా, చచ్చిపోవాలనిపిస్తుంది కదా. ఏ వ్యక్తినైతే నువ్వు ఇంకా వద్దు, నా జీవితంలో వద్దు అని అనుకున్నటువంటి వ్యక్తిని మరలా గుర్తు తెచ్చుకొని మరలా గుర్తు వచ్చి వేదనకు బాధకు గురవుతున్నావా? అయితే ఈ మాటలు నీకోసమే. ఈరోజు నేను సృష్టించిన సృష్టికర్త ఈరోజు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీలో ఈ మాటలు వింటున్న ఎవరైనా ప్రేమ విఫలమై బాధపడుతుంటే మీ అందరికీ కూడా దేవుడు ఒక్కటే చెప్తున్నారు, ధైర్యంగా ఉండుము, నేను మీతో ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో చాలామంది కూడా లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ప్రేమించినటువంటి వ్యక్తిని మర్చిపోలేక అదే వ్యక్తి మరల గుర్తుకొస్తూ ఏం చేయాలో తెలియక చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ చనిపోతున్నటువంటి వారు కొన్ని వేల మంది ఉన్నారు. ఇలా ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఇలా ఇంతమంది చచ్చిపోతున్నారంటే దానికి కారణము చాలానే ఉన్నాయి. ప్రేమలో విఫలం అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనం మూడు కారణాలు చూసుకుందాము. మొదటిగా సరైన అవగాహన లేకపోవడము, సరైన పద్ధతి లేదా సరైన వ్యక్తిని ఎంచుకోకపోవటము. మన జీవితంలో మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ మాటలు వింటున్న మీలో మంచి వయసులో ఉన్నటువంటి వారు, మంచి యవనస్తులు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తి అయినా మనకి మంచిగా ఆకర్షణీయంగా కనిపిస్తే ఆ వ్యక్తితో మాట్లాడాలని, ఆ వ్యక్తి అందంగా ఉన్నారు కదని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటము కానీ, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తి నాకు లైఫ్ పార్ట్నర్గా రావాలి అని అనుకోవడము చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనకి తెలియదు, ఆ వ్యక్తి ఎలాంటి అమ్మాయో మనకి తెలియదు. వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా వారిని కలవలేదు. ముందు మనము ఒక ప్రేమలోకి కానీ, ఒక దేనిలోనికి వెళ్ళాలి అంటే, ఒక వస్తువైనా లేకపోతే మనిషినైనా సరే అవగాహన అనేది చేసుకోవాలి. ఆలోచన లేకుండా ఎడ్డెళ్ళి చెడో పండినట్టు మన ఇష్టం వచ్చినట్టు ఏదైతే అది అయిపోయిందిలే, ముందెళ్ళి కొనసాగిపోతాను, ముందెళ్ళి మాట్లాడేస్తాను, ముందెళ్ళి చేసేస్తాను అనుకుంటే బోల్తా పడిపోవడమే. ఆలోచించి పని చేయాలి. ప్రేమ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కొంప కూలిపోవడమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జీవితము సర్వనాశనం అయిపోయినట్టే. వింటున్నావా సహోదరుడా? ప్రేమించే ముందు నువ్వు తీసుకునే డెసిషన్, నిన్ను సృష్టించిన సృష్టికర్త పర్మిషన్ నీవు అడిగావా? పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ కావాలి కదా. వాళ్ళ పర్మిషన్ లేకుండా పెళ్లి చేసేసుకుంటే తర్వాత పరిణామాలు ఎవరు బాధ్యత వహిస్తారు? తల్లిదండ్రుల పరువు తీసేస్తున్నట్టు అవుతుంది, అవునా? అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ముందు నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడాలి అంటే నువ్వు ముందు నిన్ను సృష్టించే సృష్టికర్త పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నీ లైఫ్ మీద నీకు ఎటువంటి రైట్స్ లేవు. ఫస్ట్ నిన్ను సృష్టించే సృష్టికర్తకే ఉంది, అంటే యేసయ్యకు మాత్రమే ఒక రైట్ అనేది ఉంది. కాబట్టి ముందు మనము యేసయ్య పర్మిషన్ అడగాలి. యేసయ్య చెప్తారు. ఎందుకంటే నిన్ను సృష్టించినప్పుడు ఆయనకి తెలుసు నీకు ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, నీకు ఎటువంటి ఒక అందమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఆయనకి తెలుసు. నీ జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా ఆయనకి తెలుసు. అలాంటిది నీకు ఏది బెస్ట్, ఎటువంటి టైంలో ఇవ్వాలో దేవునికి తెలియదా? ముందుగా నీ ఆలోచనలు తీసుకొని, నేను ఇలా వెళ్తే బాగుంటుంది, ఈ పర్సన్ చేసుకుంటే నా జీవితం బాగుంటుంది అనడానికి నువ్వెవరైనా నీ జీవితాన్ని చదివేశావా? చదవలేదు. ప్రియ సహోదరుడా, మీరు మీ జీవితాన్ని చదవలేదు కదా. మీరు మీ జీవితమే మీకు ముందే తెలిసిపోతుందా? ఎవరికి తెలియదు. ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నాను, నెక్స్ట్ మినిట్ మీతో మాట్లాడతానా? లేదు కదా. ఈ క్షణం మీరు ఇది వింటున్నారు, ఒక గంటకి మీరేం చేస్తారు తెలియదు. ఎవరికి తెలియదు, ఒక దేవునికి తప్ప నీకు నాకు ఎవరికి నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందనేది తెలియదు, అవునా కాదా? అలాంటిది నీ జీవితంలో ఒక రైట్ సొల్యూషన్, ఒక రైట్ డెసిషన్ నువ్వు తీసుకోవాలి అనుకున్నప్పుడు, నువ్వు దేవుని సహాయాన్ని ముందు ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో లవ్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. దేవుని చిత్తంతో నువ్వు ముందుకు వెళితే దేవుడే నీకు సహాయం చేస్తారు. మొదటిదిగా సరైన పద్ధతి లేదా సరైన వ్యక్తిని ఎంచుకోకపోవడం వలన లవ్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. అదేవిధంగా నువ్వు ఆలోచిస్తే రెండవదిగా సరైన సమయం, ద బెస్ట్ టైం. ఒక 18 years, ఒక 19 years, ఒక 20 years రాగానే అందరికీ ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్, నాకు లేరేంటి, నాకు రారేంటి, నా వైపు ఎవరు చూడరేంటి అని ఆకర్షణీయంగా రెడీ అవ్వడము,
లేకపోతే నాకు ఎంత సమయం అయిపోతుంది, నా వయసు అయిపోతుంది అనుకుంటూ అసలు ఏజ్ రాకుండానే ముందు లోకానుసారంగా వెళ్ళిపోవడం లాంటిది ఎంతోమంది చేస్తున్నారు. ద బెస్ట్ టైం ఏంటి, సమయం ఏంటి, నేను ఏ సమయంలో వెళ్ళాలి, నేను ఏ సమయంలో చేయాలి అనే ఆలోచన చేయాలి. మొదట అనే ఆలోచన చేయాలి. కాలం విలువ చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఎందుకంటే ఆ సమయమునకు, ఆ కాలంనకు నీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. ఎంత విలువ ఉందంటే నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే అంత విలువ ఉంది. నీ జీవితాన్ని అతలం కుతలం చేసే అంత విలువ ఉంది. దేనికి? కాలానికి. సమయము చాలా అంటే చాలా విలువైనది. ఆ సమయము నీ దగ్గరికి వస్తుంది, నువ్వు ఎదురు చూడాలి తప్ప నాకు రావట్లేదు, నా టైంని నేనే సెట్ చేసుకుంటాను, నా టైంని నేనే బ్యాలెన్స్ చేస్తాను, ఆ టైం వచ్చేదాకా నేను కాదు, టైమే నా కొరకు ఎదురు చూడాలి అన్న ఆలోచన పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేరు. ఇలాగే లవ్ ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి కాలం అన్నీ కూడా మనకి ఒక టైం ఇస్తుంది. దాని కొరకు మనం ఎదురు చూడాలి తప్ప కాలానికి ఎదురు వెళ్తాను అంటే, సముద్రానికి ఎదురు వెళ్తాను అంటే నిన్ను తోసేసుకునిద్ది, నిన్ను మింగేసుకునిద్దే తప్ప నువ్వేమీ చేయలేవు. ప్రియమైన సహోదరుడా, మన టైం బాగుంటే గుడ్ పొజిషన్కి వెళ్తాం, లేకపోతే బ్యాడ్ పొజిషన్కి వెళ్తాం. సమయం, కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రతి దానికి ఒక సమయం కలదు. అదేవిధంగా నీ లవ్కి, నీ మ్యారేజ్కి కూడా ఒక సమయం ఉంది. కంగారు పడకు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నీకు ఎప్పుడు పెళ్లి చేయాలో, నీ లైఫ్లోకి ఎప్పుడు రైట్ పర్సన్ని తీసుకురావాలో, నీ లైఫ్లో ఎప్పుడు ఒక మంచి పొజిషన్ని తీసుకువెళ్ళాలో నిన్ను సృష్టించిన సృష్టికర్తకి తెలుసు. అప్పుడు దాకా నువ్వు కంగారు పడకు. అప్పుడు దాకా నువ్వు నా జీవితం ఏదో అయిపోతుంది, నా జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే ఆలోచన మాత్రము ఎటువంటి ఆలోచన చేయకు. యేసయ్యకు తెలుసు. అడుగు, దేవా నా లైఫ్లోకి ఎప్పుడు బెస్ట్ పర్సన్ తీసుకొస్తామని అడుగు. దేవుడే నీ జీవితంలోకి ద రైట్ టైంలో ద రైట్ పర్సన్ని నీ కొరకు తీసుకొస్తాడు. దేవుడు పంపించే వరకు ఎదురు చూడు. ఎందుకంటే ఆ ఎదురు చూపులోనే గొప్ప ఫలం దాగి ఉంది, గొప్ప ఫలితము దాగి ఉంది. సో వెయిటింగ్ తర్వాత యేసయ్య నీకు ద బెస్ట్ లైఫ్ని ఇస్తారు. ప్రియమైన సహోదరులారా, ఒకవేళ నా మాటలు మీకు బోరింగ్ కొడుతున్నాయేమో కానీ ఇది నిజమైన వాస్తవం. ఇది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ ప్రత్యేకంగా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాకా మనం 2 అంశాల గురించి మాట్లాడుకున్నాము. సరైన వ్యక్తిని ఎంచుకోకపోవడము, లేకపోతే రెండవదిగా ద బెస్ట్ టైమింగ్స్ అని చెప్పేసి మాట్లాడుకున్నాము. మరి మూడవదిగా ఏంటంటే సరైన వ్యక్తి, ద బెస్ట్ పర్సన్ కమింగ్ టు ఇన్ యువర్ లైఫ్. ఒక సరైన వ్యక్తి నీ జీవితంలోకి రావడము. అది ఎలా వస్తారు? ఆ సూచన నాకు ఎలా తెలుస్తుంది? కాదు, ఆ సూచన నీకు తెలియడం కాదు, నీ దేవుడు నీకు తెలియపరుస్తారు. నిన్ను ప్రేమించే సృష్టికర్తే నీకు తెలియపరుస్తారు. నిన్ను ఎక్కడ ఏ స్థితిలో ఉంచాలనేది సృష్టికర్తే నీకు తెలియపరుస్తారు. అప్పటిదాకా నీ లోకానుసారంగా వెళ్ళి నాకు ఈ పర్సన్ నచ్చారు, ఆ పర్సన్ నచ్చారు అని చెప్పి నీ చేతులతో నీ లైఫ్ని ఎక్కడ కూడా స్పాయిల్ చేసుకోకు. రెండవదిగా ఇంక చివరిగా మనం మాట్లాడుకోవాలంటే దేవుడికి తెలుసు ద బెస్ట్ పర్సన్ని నీ లైఫ్లోకి ఎప్పుడు ఏ సమయంలో పంపించాలో, నీకు ఎప్పుడు వివాహం చేయాలో, నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది చెయ్యాలో యేసయ్యకు తెలుసు. నీవేమి తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయి బాధపడుతున్నావు. ప్రియమైన సహోదరుడా, లవ్ ఫెయిల్యూర్ అయి బాధపడుతున్నావు కదా, ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాకా నీ చిత్తానికి నువ్వు లోబడ్డావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావు, నీకు ఇష్టం వచ్చిన పర్సన్ వైపు నువ్వు చూసావు, మాట్లాడావు, చక్కగా వెళ్ళావు, ప్రేమించావు, విఫలమైంది, ఏడుస్తున్నావు, చివరికి చచ్చిపోవాలనిపిస్తుంది నీకు. కానీ నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పటిదాకా నీ స్వంత ఆలోచనల మీద నువ్వు ముందుకు వెళ్ళావు కదా, ఇప్పుడు సమయం దేవునికి ఇవ్వు. నీ స్వంత ఆలోచనలకి, దేవుడి స్వంత ఆలోచనలకి ఏ విధంగా పొంతు ఉంటుందని ఆలోచన చేయి. దేవుడు నీకు సమయం ఇచ్చావు, ఇంకను నీకు సమయం ఉంది, ఇంకను నీకు మంచి ఏజ్ ఉంది, నీకు ఇంకను మంచి పొజిషన్ రావడానికి సమయం ఉంది. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే చనిపోవడము ఒక్కటే సొల్యూషన్ కాదు. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో,
నిన్నెవరైతే అవమానించారో, నీవు మంచివాడు కాదని నీ మీద నింద వేశారో, నిన్ను బాధ పెట్టారో, నీ హృదయాన్ని గాయపరిచారో వారి ముందే నువ్వు నిలబడాలి. వారి ముందే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఎవరైతే నువ్వు చీప్ అన్నారో, ఎవరైతే నువ్వు దేనికి పనికి రావన్నారో, ఎవరైతే నిన్ను కాళ్ళ దన్నుకున్నారో వాళ్ళ ముందే నువ్వు నిలబడాలి. నిన్ను వదిలిపెట్టేశారు కదా అని, నిన్ను బాధ పెట్టేశారు కదా అని, ఫెయిల్ అయిపోయాను కదా, ఇక నా జీవితం ఇక్కడితో అయిపోయింది కదా అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారా? నీ కన్నీరికి కారణమైన వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ నవ్వుకునేలా చేస్తావా? లేచి నిలబడవా? ఎక్కడైతే మురుగుంట్లో పడిపోయావో అక్కడే కూర్చుంటావా? ఎక్కడైతే కంపు కొట్టుకున్న ఉన్న స్థలంలో కూర్చుంటావా? లెగవా అక్కడి నుంచి? ఇంకా గతంలో జరిగిపోయినవి అన్నీ తలుచుకొని మేము అక్కడ నడిచాము, ఇక్కడ తిరిగాము, అక్కడ తిరిగాము, అట్లా మాట్లాడుకున్నాము, ఇట్లా చేసాము, తలుచుకుంటే ఇంకెంతకాలం బాధపడతావు? జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇంకా లెగిసి ముందుకి నడుచుకుంటూ కాదు పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఎంతలా పరిగెత్తుకుంటూ వెళ్తావంటే నిన్ను కాళ్ళ దన్నుకున్న వాళ్ళే, నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వెంత మంచివాడు, నువ్వెంత గుడ్ పొజిషన్కి వెళ్ళావా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య చేస్తారు. నమ్ము, బలంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఇప్పుడు దాకా జరిగిపోయింది జరిగిపోయింది. దేవునికి అవకాశాన్ని ఇవ్వ. దేవుని చిత్తానికి లోబడి నీ యవ్వనాన్ని కాపాడుకో. నీ యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే నీకు కూడా పరిశుద్ధంతో కూడినటువంటి వ్యక్తి నీ జీవితంలోనికి వస్తారు. కాబట్టి చెడు ఆలోచన, చెడు తలంతులు నీ మనసులోంచి తీసివేసి మంచి ఆలోచన కలిగి ఉండి చచ్చిపోవాలన్న ఆలోచన మదిలోండి తీసివేసి బ్రతికి నిరూపించు. పిరికివాడిలా చచ్చి నరకానికి పోయే బదులు బ్రతికి కష్టపడి నీవేంటో నిరూపించుకో. ఇదే దేవుని చిత్తము, ఇదే దేవుని కృప. కాబట్టి ముందుకి కొనసాగు. లవ్ ఫెయిల్యూర్ అంటే అక్కడితో జీవితం ముగింపు అని కానే కాదు. లవ్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడే జీవితం మొదలైంది అనేది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ వ్యక్తి నీ జీవితంలోనే ఉంటే ఇంకా ఎన్ని సమస్యలు నువ్వు తలెత్తుతాయో తెలియదని చెప్పి దేవుడు నీకు ముందుగానే గొప్ప మేలు చేశారు. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ముందుకి కొనసాగు. దేవుడు నీ జీవితంలో ఇంకా అద్భుతమైన మేలులు చేసి నిన్ను నింపుతారు. నీ కన్నీరు దేవుడు చూస్తారు. నీ కన్నీటికి తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా నీకు దయచేస్తారు. ఈ మాటలు విన్న సహోదరు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ మాటలను మీ హృదయంలో బదులుపరుచుకుని మీరు ముందుకు కొనసాగండి. అయితే మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ఎవరైతే మరి లవ్ ఫెయిల్యూర్స్తో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో మీ అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే మీ కొరకు ప్రార్థన చేయడము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.